ఎనిమిదవ నామము విరాజిత. విరాజిత అంటే విరాజిత అంటే ఏంటంటే నాన్న, నీలో, నీ హృదయంలో, దహర చక్రంలో అనాహత నాదము, త్రికోణాంతర దీపిక ఆత్మ రూపంలో ఎవరైతే వసించి ఉన్నారో, స్థిరమై ఉన్నారో, హృదయ స్థానంలో ఉన్న అనుదీపము, నీ ఆత్మ ఎంత ఉంటుంది? అణువు అంత ఉంటుంది. అనుదీపము ఆత్మని అమ్మవారుగా భావిస్తే ఆవిడ ఏమవుతుంది? అపరాజిత అవుతుంది. అపరాజిత ఆవిడ అంటే దహర చక్రమందున్న త్రికోణాంతర దీపికయే విరాజిత లేక అపరాజిత. ఆమె విరాజిత, విరాజమానమైన స్థానం అన్నమాట. దహర చక్రం అంటే ఏమిటి? విరాజమానమైన ఆత్మ రజస్సులు లేని స్థానం. అది గుణాలకు అతీతంగా ఉన్న స్థానము త్రికోణాంతర దీపిక స్థానము అని. ఆత్మస్థానం. ఆత్మకి ఎందుకమ్మా గుణాలు? సత్వ రజస్తమో గుణాలు. అలా విరాజిల్లుతోంది అక్కడ నీలో ఉంటూ. ఒక స్థానం నీకు గుర్తు చేయించటం కూడా అమ్మవారి కరుణ. నా హృదయ స్థానంలో త్రికోణాంతర దీపికగా తల్లి ఉన్నది అని నువ్వు తెలుసుకొని అనుభూతి చెందావనుకో, అమ్మ అనుగ్రహానికి పాత్రలు అయ్యావు. లేదు నేను మనస్సుతోనే బతుకుతాను అనుకుంటే మాయతో, అమ్మవారి మాయా రూపంలో ఉంటావు. అపరాజిత విరాజితకి చెప్తున్నాడు ఇక్కడ గురుగారు. గురుగారు మనకి ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం. విరాజిత అంటే తెలుసుకోవటమే. త్రికోణాంతర దీపికగా ఆత్మ రూపంలో అమ్మవారు దేదీప్యమానంగా విరాజితంగా ఉంది. నాతో ఇన్ని మంచి భావాలు, ఇంత దివ్య సంస్కారాలు, ఇంత మంచి గురు రూపంలో నాకు ఎన్ని చెప్తోంది. ఆత్మశుద్ధి కాదు, ఆత్మశుద్ధి చేయటం. ఆత్మను తెలుసుకున్నప్పుడు ఆత్మశుద్ధి చేస్తావు. లేదా మనసుని తెలుసుకున్నావు అంటే మనోశుద్ధి చేస్తావు. నేను గొప్పవాడిని, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అంటే బతుకుతావు మాయ. సో విరాజితగా అక్కడ ఉన్నప్పుడు నువ్వు విరాజితవి. నీవు మనసుని జయించినప్పుడు విరాజిత. శ్రీ విద్యోపాసకుడు మాయలో ఉండరు. వాళ్ళు మాయని దాటటం, మాయని తొలగించటం, మాయాతెరని తొలగించటం. గుళ్ళల్లో కర్టెన్స్ వేస్తుంటారు చూసారుగా, తలుపులు వేస్తారు అంటే మాయా ప్రపంచం. అది తెరిచారు అంటే అది అపరాజిత దర్శనం. ఆత్మ దర్శనమే అపరాజిత దర్శనం అని. విరాజిత అంటే మనం అపరాజిత దగ్గర చేతులు జోడించి ఉండటమే, అంటే మనసుని జయించటమే నీ విరాజిత లక్షణం. ఎదురుగుండా ఆ యొక్క స్వామివారి తెర లేదా తలుపులు తీయటం వలన నువ్వు దర్శనం చేసేది అపరాజిత. నువ్వు అపరాజిత అయ్యావురా వెధవా అని. అది అర్థం. గుడిలో వెళ్ళటం అంటే అది. అదే నీ యొక్క యోగంలో కూడా ఇక్కడ అలానే ఉంటుంది కాబట్టి మనసులో ఏదుందో గుడి కూడా అలానే కట్టారు. అర్థమైందా? ముందు నీకు మూలాధారంలో ఘంటానాదాలు వినిపిస్తాయి, సెలయేళ్ళ యొక్క శబ్దాలు వినిపిస్తాయి. గుళ్ళలో కూడా అవే ఉంటాయి కదా. అందుకే శరీరము గుడి ఒకటే అని చెప్పారు. అంటే నీ యొక్క అపరాజిత విరాజితగా అమ్మవారు త్రికోణాంతర దీపికగా ఉన్న నీ శరీరమే అసలైన పుణ్యక్షేత్రం. అర్థమైందా? అసలైన పుణ్యక్షేత్రం నిన్ను నువ్వు తెలుసుకోవటమే అదే పెద్ద పుణ్యక్షేత్రం. నీలోనే దేవుణ్ణి చూడటం, గొప్ప అనుభూతి తెచ్చుకోవటం, అదే నీ యొక్క అపరాజిత లక్షణం. అది శ్రీ విద్య ద్వారా, గురువుల ద్వారా, ఈ యొక్క లలిత సహస్రనామాల ద్వారా, పారాయణ ద్వారా జరిగే అనుభూతి. అది అసలైన దర్శనము. అది అసలైన మరి మూడో కన్ను మించిన మానస సరోవరంలో నువ్వు స్నానం చేసి నువ్వు అమ్మవారిని అక్కడ అపరాజితగా చూస్తున్నావు. హ్రీం బీజంలో అమ్మవారిని చూస్తున్నావు, హృదయంలో చూస్తున్నావు. అర్థమైందా? అదే ఆత్మదర్శనము అంటారు. దైవ దర్శనం అయిందా అండి అంటాడు కానీ ఆత్మదర్శనం అయిందని ఎవడు చెప్పడు.
అవునా? అది మనసుతో చేసే దర్శనాలు. ఆత్మతో చేసే దర్శనాలు వాళ్ళు ఏం మాట్లాడరు, వెళ్ళిపోతారు మహానుభావులు. అర్థమైందా? ఎప్పుడన్నా అర్థమైందా? గుడికి ఎందుకు వెళ్ళాలి? వెళితే ఏమిటి? విరాజిత, అపరాజిత. అమ్మవారు నన్ను విరాజిత అంటే ఈ శ్రీ విద్య ఇచ్చి మనసు మాయ అని చెప్పి మాయని తొలగించి నన్ను అపరాజిత చేస్తోంది. ఆ తల్లి దర్శనం నేను చేసుకుంటున్నాను. ఆ విషయం తెలుసుకున్నాను. నేను అపరాజితని. ఈ లక్షణం ఉన్న వాళ్ళకి గురువులు దీక్షానామంగా అపరాజిత దేవి అని ఇస్తారు నామాలుగా. ఏది చేస్తావో అదే నామం నీకు వస్తుంది దీక్షానామంలో. ఎలా? స్థానాన్ని బట్టి ఇస్తారు. అంతేగాని చిదానంద అని, వివేకానంద అని, సచ్చిదానంద అని అలా వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళు ఆ స్థితుల్లో ఉన్నారని. ఇప్పుడైనా అర్థమైందా? విరాజిత, అపరాజిత అంటే ఏంటో? అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే అంటే నేనే ఆత్మని, నేనే దైవం, నేనే సర్వం, నేనే అని మరి అమ్మవారు శ్రీకృష్ణుడు కూడా దత్తాత్రేయులు వారు కూడా చెప్పారు కదమ్మా! ఆ లక్షణం అన్నమాట. నేను ఇది, అది కాదు. శరీరంలో ఉన్న మనసు అది విరాజిత. అది తెలుసుకున్నాను నేను. దాన్ని జయించాను. మనసుని జయించి నేను విరాజిత అయ్యాను. ఇప్పుడు అపరాజితాన్ని నేను. ఆత్మగా ఉన్నాను కాబట్టి నేను అపరాజితాని. అహం బ్రహ్మాస్మి. అహమేవ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అంటూ వెళ్ళిపోతావు. అది లక్షణం. పిల్లవాడు 4 కాళ్ళ మీద పాక్కుంటూ తిరిగేవాడు ఒక్కసారి కాళ్ళ మీదకొచ్చాడంటే పరుగు వాడికింకా. అవునా? ఎలా ఉంటుంది? వాడు ఆపుతావా మీరు? మెట్లు ఎక్కి దిగిపోతూనే ఉంటాడు వాడు. అరే! పడిపోతావురా, పడిపోతావురా అని ముందు మనం పడతాం. వాడిని పట్టుకునే లోపట. అవునా? అలా సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదనమాట. విరాజిత, అపరాజిత అంటే అదనమాట. ఇక అమ్మవారి యొక్క అంతర్గత రహస్యంలో అలా తెలుసుకోవాలి అంటే అమ్మవారు ఏంటంటే హృదయ స్థానంలో ఉన్న అణుదీపం అనే ఆత్మని అమ్మవారుగా భావిస్తే అది అపరాజిత. అంటే తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్పిందంతా అది నువ్వు తెలుసుకుంటే నువ్వు అపరాజిత లక్షణం నీకొచ్చింది. అలా అందరికీ వచ్చింది అంటే అదే వసుదైక కుటుంబము. అదే రామరాజ్యము. అదే త్రేతాయుగము. చాలా అదే మణిద్వీపము. అంతే. మణిదీపం అని ఎక్కడో వేరుగా ఉందని లేదు. మణిదీప దర్శనం అంటే ఇదే. మాతృ మా మాతృక మాతృక స్తవం చేశాడు కదా ఆదిశంకరాచార్యులు. ఆ శ్లోకమంతా అక్కడ నీకు గుర్తుకొస్తుంది. ఆ! తాను అమ్మవారే చెప్పుకున్నది. తాను అయ్యాడక్కడ. అపరాజిత అయ్యి ఆ ఆ సచ్చిదానంద అనే స్థితిని పొందాడు అని. సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అహం బ్రహ్మాస్మి దగ్గర. అమ్మవారిని రాజరాజేశ్వరి బ్రహ్మకచ్చంలో దర్శనం చేశాడు. హృదయస్థానం హిరీం బీజం నుంచి శ్రీం బీజాన్ని దర్శనం చేశాడు. అదే మాతృకా వర్ణ స్తవం. అపరాజితా స్థితిలో ఆయన ఆదిశంకరాచార్యుల వారు రాశారు. రాజరాజేశ్వరి అక్కడ కనిపించింది. అర్థమైందా? స్తవం చేశాడు అది. అప్పుడు కిందవి నువ్వు పొగడవు. పైనవే పొగుడుతావు. నీ మాటలన్నీ పైనే ఉంటాయి. అందుకే నువ్వు ఆకాశ శివదృష్టి, సమదృష్టి అంటే ఆకాశం అంత ఎదిగావు అని. ఆకాశం అంత ఆలోచనలొచ్చాయి. ఆకాశం అంత భావాలుంటాయి. ఆకాశం అంత ప్రేమ చూపిస్తావు. ఆకాశం అంత ఎదుగుతావు. ఎదగటం అంటే అది ఎదగటం. అంతేగాని శారీరకంగా వయసుతో వచ్చి చేసుకునే పుట్టినరోజులు కావు. బుద్ధి పెరగటం. గురువుగారు పుట్టినరోజులు చేసుకోవద్దా? అని నేను అనట్లేదు. చేసుకోండి. మీరు చేసుకుంటున్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అవేంటో ఇప్పుడు చెప్తా. రేపు ఎవరిదో పుట్టినరోజు అనుకుందాం. ఎక్స్. ఒరేయ్ నువ్వు హ్మ్. రేపు నీ పుట్టినరోజు గదా! మరి నువ్వు ఏం నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నావు? ఈ పుట్టినరోజులో ఏమి నిర్ణయాలు, ఎలా ఉండాలనుకుంటున్నావు? అవన్నీ మరి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు గదా! కానీ మనస్సులో ఉన్న మాయతో కూడుకున్న నిర్ణయాలే తీసుకుంటారు గానీ హ్మ్. ఈ విరాజిత, అపరాజితకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు. అందుకే అన్నాను. పుట్టినరోజులు చేసుకోండి అన్నాను. కానీ ఏంటంటే తీసుకునే నిర్ణయం 10 మందిని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. అర్థమైందా?
అవునా? అది నేను చెప్పింది. అంతేగాని పుట్టినరోజు చేసుకున్న వాళ్ళని ఎగతాళి చేస్తున్నాను కాదు, తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. మనసు ఎదిగిందా లేదా అనేది నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. అదే నీ పారామీటర్. నాకు ఇప్పుడు సపోజ్ అనుకుందాం కొంత వయసన వచ్చింది మనకి. వచ్చినప్పుడు నేను ఎంత ఎదిగాను? ఇంకా ఎంత ఎదగాలి? ఎంత మిగిలిపోయింది? దానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకుంటే నేను ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాను? అదే విరాజిత లక్షణాలు. విరాజిత అంటే ఏం చేసినా కూడా గ్రాండ్‌గా ఆలోచన చెయ్యి. ఎందుకు నీ వరకే ఆలోచన చేస్తావు? అవునా? శ్రీకృష్ణుడు ఒక ఆలోచన చేసాడంటే లోకానికి సంబంధించింది భగవద్గీత చెప్పాడాయన. అంత గొప్పగా ఆలోచన చేసి. ఆనందగన మరి ఆయన జీవితం ఒక ఒక ఆయన ఆయన వరకే. వరకే. నా జీవితం కంటే శ్రీ విద్య గొప్పది. 10 మందికి ఇవ్వాలి అని ఇంత ఇంత గ్రంథాలు మనకి ఆయన ప్రసాదించాడు. అవునా? విరాజిత. తర్వాత ఆయన అపరాజిత. ఆ లక్షణం ఆయనలోకి అమ్మవారు ఇచ్చింది. అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారిగా భాషిస్తారు. అపరాజితగా భాషిస్తాడు వాడు. ఇంకా వాడు మనసు లేనప్పుడు వాడు అమ్మవారే. అదే నీ అపరాజిత లక్షణము అని. వాడెక్కడికి వెళుతున్నా వాడి పాద పూజే తప్ప వాడితో మనసుతో ఎవరు మాట్లాడరు. ఆత్మగతంగానే మాట్లాడతారు. అర్థమైందా? గురువుగారు టిఫిన్ చేస్తారా? గురువుగారు అది చేస్తారా? ఇలా లౌకికమైన మాటలుండవు. అలౌకికమైన దర్శనం అది. ఆయన మన ఇంటికి రావటమే అలౌకికమైన శక్తి మన ఇంట్లోకి అడుగుపెట్టింది అని. ఆ అపరాజితగా ఆయన అడుగు పెడుతున్నారు. మనలో ఉన్న ఇంట్లో ఉన్న ఏవైతే నెగెటివ్ ఎనర్జీస్ అవునా? ఏది నీ యొక్క పురోగవృద్ధికి అడ్డు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆయన పాద స్పర్శ వల్ల. రాముల వారి పాద స్పర్శ వల్ల రాతి నాతి అయింది. నా గురువులు ఇక్కడికి వచ్చారు అంటే అంతే కదా! నా ఇల్లే మణిద్వీపము. అంతేగా? లేదా విగ్రహం లేని కోవెల. ఇల్లు కట్టావు గాని విగ్రహం లేదు. అలా అన్నమాట. సో, నువ్వు శరీరంలో ఆత్మను తెలుసుకోలేనప్పుడు నువ్వు మందిరమే అందంగానే ఉన్నావు. కానీ నీలో ఆ విగ్రహం లేదు. అపరాజిత అనేది లేదు. అంటే నువ్వు తెలుసుకోలేదు. ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ విద్య లేనప్పుడు నువ్వు కేవలం ఒక కోవెల. విగ్రహం లేని కోవెల. ఎవరొస్తారు? ఎవరు రారు. దొంగలకి, పేకాట రాయుళ్ళకి ఆవాసం అవుతుందది. అంతేగా? తాగుబోతులకి. పవిత్రత ఉండదు. విగ్రహం ఉందనుకో చాలా మంది చెప్పులు విప్పి దండం పెట్టి పోతారు. ఆ గుడి అందాలు చూసి కాదు. అందులో ఉన్న అపరాజిత అనేది. అలానే నువ్వు కూడా నీ యొక్క ఈ దేహమే దేవాలయం. నువ్వు కదులుతున్నా, నువ్వు ఎక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా నీకు నమస్కారమే పెడతారు అని. నీలో ఉన్న ఆ అపరాజితకి నమస్కారం పెడుతున్నారని. ఓకే. ఇక్కడికి చాలునన్నా ఇది. ఎందుకంటే ఇది ఇంకా చాలా ఉంది. నేను చెప్పాను అంటే 3 గంటలు చెప్తా. ఒక నామం. సో, అంటే దహర చక్రమునందున్న త్రికోణాంతర దీపికయే విరాజిత లేక అపరాజిత. మాణిక్య, విరాజిత. అమ్మవారు మాణిక్య, విరాజిత. 2 పేజీలు. మాణిక్య, విరాజిత శబ్దముల చేత రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. ఆవిడ. అదే అపరాజిత లక్షణం అని తెలుస్తోంది. మాణిక్య అంటే ఎర్రని బిందువు. ఎక్కడ ఉన్నదో అక్కడే శుక్ల బిందువు అనే ఈశ్వర ప్రతిబింబం కూడా ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా నీ ఆత్మలో కూడా ఇద్దరుగా ఉన్నారు. అర్థమైందా? విరాజితగా ఉన్నారు. విరాజమానమై ఉన్నారు. అపరాజితగా ఉన్నారు. ఉన్నది కాదు, ఉన్నారు. కార్యకారణాలుగా ఉన్నారు. ఆ బిందు దర్శనమే నీకు త్రికోణాంతర దీపికయే. దహరంలో నువ్వు చూసిన నీ ఆత్మని అదే రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహాబ్రహ్మాస్త కుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణి. ఆ శుద్ధ విద్య, శుద్ధ బోధ, శుద్ధాత్మ, చిదాత్మ వారిద్దరూ కార్యకారణాలుగా అక్కడ కూర్చుని ఉన్నారు. నీ దేహముతో వ్యవహారాలు మాయలో చేయిస్తున్నారు. నీ దృష్టి మళ్ళీ ఆత్మ వైపు రావాలి అంటే మధ్యలో గురువుగా కూర్చుని ఉన్నారు. విరాజితమై ఉన్నారు. సత్యమై ఉన్నారు.
సత్యము అసత్యం అనే మాయతో కప్పబడి ఉన్నది. అసత్యము తెలుసుకోవటమే ఈ శ్రీ విద్య. అది తెలుసుకున్న తర్వాత నువ్వు విరాజిత. ఆ విరాజితయే నీ గురువు. నీ గురువుని తెలుసుకున్న తర్వాత నిన్ను ఆయన అఖండము చేస్తాడు. ఖండము అఖండము చేసి అపరాజిత చేస్తాడు. అందుకే వారే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభావిష్ణం అతర్క్యం త్రైపురం మహా అని నేను రోజు చదువుతాను ఇది. ఆ నామం ఇప్పుడు వచ్చింది ఇక్కడ. అర్థమైందా? గురువు అంటే ప్రతిసారి బయట బాహ్య గురువులు కాదు. నీలో నీ బుద్ధి అనేదే గురువు. నీ ఆత్మయే నీ గురువు. అది తెలుసుకోవటమే. ఆ దృష్టి నువ్వు సారించటమే. దృష్టి సారించటము అంటే అది. 4 దిక్కులు చూడటం. అదో పార్శ్వాలు చూడటం. ఏది సత్యమో తెలుసుకోవటం. ఆ సత్యాన్వేషణ చేయటం. ఆత్మ చెప్తూ ఉంటుంది. దాన్ని గనక నువ్వు అదే సిక్స్త్ సెన్స్ అంటారు. సిక్స్త్ సెన్స్ చక్కగా పెట్టుకున్నావు అంటే, ఆత్మని చక్కగా పెట్టుకున్నావు అంటే, నీ గురువు శారీరకంతో కూడుకున్న గురువు అవసరమే లేదు. ఏకలవ్యుడికి ఏంటి? శారీరకంగా గురువుని పెట్టుకున్నాడా? చెప్పండమ్మా. ఎలా నేర్చుకున్నాడు విద్యలు? ఆత్మ విద్య. అర్జునుడిని మించిపోయాడుగా. విరాజితమే అపరాజిత స్థానంలో వెళ్ళిపోయాడు వాడు. ఏకలవ్యుడు ఉదాహరణకి. ఆ! వాడికెవరున్నారు గురువు? అడవుల్లో ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఆ! ఆయన గురువు యొక్క విగ్రహం పెట్టుకొని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అమ్మవారే ఆ విగ్రహంలో ఆత్మలోనే అమ్మవారు అపరాజితగా ఉంది. ఆమెయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం గురు రూపిణిగా వచ్చి నీకు అన్నీ చెప్తుంది అమ్మవారు. రూపాల వైపు పరిగెత్తకు మాయలో. ఏమ్మా? ఎవడో వచ్చి చెప్తాడు. ఎవడో ఏదో మనకి చెప్తాడులే. అప్పుడు చూసుకుందాం. ఇది కాదు. నీలోనే ఉంది అమ్మవారు అని తెలుసుకో అంటున్నారు ఇక్కడ. అతర్క్యం త్రైపురం మహాబ్రహ్మాస్త్ర కుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపం వందే గురుపద ద్వంద్వం. ద్వంద్వంగా ఉన్నారు. అనుధ్వం అనుద్వయంగా ఉన్నారని. రెండుగా ఉంటూ ఒకటిగా భాషిస్తున్నారు. రక్త శుక్లము అంటే అది ఒకే బిందువుగా ఉన్నారు. సూర్యుడిలోనే ఎరుపు ఉంది. సూర్యుడిలోనే తెలుపు ఉంది. విత్తనంలోనే వృక్షం ఉంది. వృక్షంలోనే విత్తనం ఉంది. చాలా అనుద్వయం అంటే అదనమాట. అంతేగాని 2 అనేది లేదు. విత్తనం ఉంది కాబట్టి వృక్షం వచ్చింది. ఆ దృష్టితో చూస్తే ఒకటే కదా స్వామి! విత్తనాన్ని కూడా కలుపుకుంటే ఇదంతా ఒకటే అంటావు. లేదు స్వామి విత్తనం వేరు, వృక్షం వేరు అనే మాయ వచ్చిందనుకో, ఆ! పళ్ళు వేరు, ఆకులు వేరు, కొమ్మలు వేరు. ఇదే మాయ. అర్థమైందా? హ్మ్. నువ్వెక్కడికి రావాలి నీ చూపు? విత్తనం అంత త్రికోణాంతర దీపిక. విత్తనం అంతుంది అక్కడ ఆవిడ. అణు అణు రూపంలో ఉందక్కడ. ఆ అణు దీపమే నీ యొక్క అమ్మవారి యొక్క అపరాజిత నీ ఆత్మ. దాన్ని తెలుసుకోరా పిచ్చివాడా అని చెప్తున్నారు. ఏమ్మా? అది